born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. సినిమా మీరు అనౌన్స్ చేసే టయానికి రాజ్ తరుణ్ లైఫ్ చాలా బాగుండేది. అవును, సినిమా షూట్కి వెళ్ళే టయానికి రాజ్ తరుణ్ లైఫ్లో చాలా జరిగిపోయాయి. కరెక్ట్. తనకు సంబంధం లేకుండా, తన ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోయాయి. తను కొంత ఓపికగా ఉండడం వల్ల, తన తప్పు వల్ల కూడా కొన్ని జరిగినాయి. ఫైనల్గా ఒక స్టేజ్ ఎలా వచ్చిందంటే సార్, తను ఒక ప్రెస్ మీట్కి వచ్చాడు. లాస్ట్ మూవీ ప్రెస్ మీట్కి వస్తే అక్కడ కూర్చొని చూస్తున్నాం రాజ్ తరుణ్ గారిని. ఆ చెయ్యి షివరింగ్ ఆగట్లేదు ఆయనకి. అది ఆగట్లేదు. మనిషి సన్నగా అయిపోయాడు, మాట బయటకు రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక మనిషితో మీరు షూటింగ్ ఎలా చేయించుకోగలిగారు? సో చిరంజీవి ఫస్ట్ డే షూట్ అప్పటికి చాలా పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. అవును, మనం అలాగని చెప్పేసి షూట్ ఆపుకునే పరిస్థితి లేదు. షూట్ డే ఫస్ట్ డే అనౌన్స్ చేసాము, అన్ని సెట్ గిట్ అంతా మాట్లాడేసుకుని రెడీ అన్న తర్వాత ఆయనకు ఫీవర్ 102 ఫీవర్లో ఉన్నారు. ఓకే. కానీ షూట్కి వచ్చి క్యారవాన్లో కూర్చొని ట్యాబ్లెట్ వేసుకొని కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి షార్ట్ చేసి మళ్ళీ వెళ్ళి పడుకొని షార్ట్ రెడీ అయినప్పుడు మళ్ళీ వచ్చాడు. మీరు అన్నది నేను కూడా పర్సనల్గా చూశాను. నేను ఇట్లా చెయ్యి వెనకాల వీపులో ఇలా పెట్టి భయ్యా అని మాట్లాడుతున్నప్పుడు మొత్తం బాడీ షివరింగ్లో ఉంది. అవును, మీరు చెయ్యి చూసారు కదా, మొత్తం బాడీ షివరింగ్లో ఉంది. ఓకే. సో అంత షివరింగ్లో కూడా ఆయన డెడికేషన్తో ఏ డైలాగ్ కూడా మిస్ అవ్వకుండా చెప్పినప్పుడు భయ్యా ఇంకొంచెం ఎనర్జీ పెంచాలి, ఇక్కడ మనకు సినిమా చూపిస్తాం ఆ స్టైల్లో ఉండాలి, ఎనర్జీ మీది ఆ రేంజ్లో ఉండాలి అన్నప్పుడు ఆయన మళ్ళీ దాన్ని పర్ఫామ్ చేసి మళ్ళీ. సో ఆయన ఎప్పుడు కూడా నేను ఇలా చెయ్యను అని అనలేదు, చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. అండ్ మేము కూడా ఎప్పుడు పర్సనల్ విషయాలు బయట షూట్లోకి వచ్చిన తర్వాత అసలు ఆ టాపిక్ గురించి కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కానీ అసలు ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం కదా. మన షూట్కు రాగానే మార్నింగ్ భయ్యా ఇదిగో ఇది సీన్స్ మీవి, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఇలా చేద్దాం అనుకుంటున్నామని ఆయనను వేరేలాగా డైవర్ట్ చేసి సినిమాలోకి తీసుకెళ్ళాం తప్ప ఎప్పుడు ఈ పర్సనల్ విషయాలు మాట్లాడితే మళ్ళీ అది ట్రిగ్గర్ అవుతుంది. సో అది హాంట్ చేస్తూ ఉంటుంది మళ్ళీ పర్ఫార్మెన్స్లో. అందుకని ఆ టాపిక్స్ చేయలేదు. అండ్ ఆయన కూడా ఆ బయట జరుగుతున్న విషయాలను ఎప్పుడు ఇక్కడ తీసుకురాలేదు. షూట్లో ప్రభావం పడేలాగైతే ఆయన బిహేవ్ చేయలేదు. అభి గారి జర్నీ అనేది ఈ రోజుది కాదు, కనీసం 23 సంవత్సరాలు అవుతున్నట్టుంది, అంతేనా? రైట్. 23 ఏళ్ళుగా మీరు డైరెక్షన్ బై అభినయ్ కృష్ణ ఈ పేరు వేసుకోవడానికి 23 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు. ఇలాంటి ఒక ప్రోడక్ట్ని కన్సీవ్ చేసేటప్పుడు వై రాజ్ తరుణ్? ఎందుకంటే ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు రాజ్ తరుణ్ లాస్ట్ హిట్ ఏదని చెప్పేసి నేను ఆలోచించుకున్నా. గూగుల్లో ఎతికితే నాకు దొరకద్ది. అసలు కనీసం అభి అన్నకన్నా తెలుసా ఈ విషయం, ఆయన లాస్ట్ హిట్ ఎప్పుడు పడిందో తెలిసే ఈ ప్రాజెక్ట్ ఆయనతో దిగాడా అడగదామని చెప్పి నేను గూగుల్ చేయలేదు. తెలుసా రాజ్ తరుణ్ గారికి లాస్ట్ హిట్ ఎప్పుడు? నాకు తెలిసి సినిమా చూపిస్తామా తర్వాత పెద్ద హిట్స్ ఏమి లేవు, బట్ డీసెంట్ మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆయన తిరగబడరా స్వామి కావచ్చు, లేకపోతే పురుషోత్తముడు కావచ్చు, భలే ఉన్నాడు, ఇవన్నీ వస్తున్నాయి. ఓ డిఫరెంట్గా ఏం నమ్మారు అభి, ఏం నమ్మారు రాజ్ తరుణ్? మన సబ్జెక్ట్కి సంబంధించిన ఎవరైతే శివ అనే క్యారెక్టర్ ఉందో మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ కావాలి అక్కడ మనకి. సో నేను ఈ ఏజ్ గ్రూప్లో చూసుకుంటే హై ఎనర్జీ పర్ఫార్మెన్స్ ఇచ్చేది రాజ్ తరుణ్ గారు. ఓకే, రైట్. రామ్ పోతినేని, రాజ్ తరుణ్ వాళ్ళిద్దరు హై పర్ఫార్మెన్స్ ఎనర్జీ, సూపర్ ఎనర్జీ ఉంటుంది 100%. ఇప్పుడు నేను స్టోరీని నమ్మాను, పర్ఫార్మెన్స్ పరంగా రాజ్ తరుణ్ గారు యాప్ట్. సో ఆయన హిట్ ఉందా లేదా అనేది నేను నిజంగా ఆలోచించదలుచుకోలేదు. ఎందుకంటే నేనేం పెద్ద హిట్లో లేను, నా దగ్గరికి రాజ్ తరుణ్ వచ్చి చేయడానికి. రైట్. నేను ఆలోచించేది ఏంటంటే కాన్సెప్ట్ బాగుంటే, బిచ్చగాడు సినిమా తీసుకున్నప్పుడు విజయ్ యాంటనీ ఎవరికి తెలియదు తెలుగులో, అట్లీస్ట్. కాంతార చేసేటప్పుడు రిషబ్ శెట్టి తెలుగులో ఎవరికి తెలియదు. అవును. మన తెలుగులో కూడా చాలా సినిమాలు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో హిట్ అయిన సినిమాలు తీసుకుంటే. అలా కాన్సెప్ట్ బాగుండి యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనుకుంటే చాలా అనుకున్నాను నేను. ఓకే. ఎందుకంటే దీని ద్వారా ఆయనకు మంచి బ్రేక్ వచ్చి సినిమా మంచిగా ఆడితే ఇద్దరికీ లైఫ్ ఉంటుంది. అవును. అంతే తప్ప నాకు హిట్లో ఉన్న హీరో వచ్చి చేస్తే నాకు నిలబడుతుంది అనేది నేను ఎప్పుడు ఆలోచించలేదు. కాన్సెప్ట్ బాగుంటే మనం ఇంకేమైనా హెల్ప్ అవుతామా రాజ్ తరుణ్ గారికి, ఆయనకు ఒక హిట్ ఇవ్వగలిగితే మనము బాగుంటుంది కదా అన్నట్టు ఆలోచించాను తప్ప ఇంకొంచెం బెటర్ హీరో ఉండి మనకు చేస్తే మనకు హెల్ప్ అవుతుంది అనేది నేను అప్పుడు ఆలోచించాను. అంటే మీకు సంబంధించిన కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి సినిమాకి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగి కాస్త మనం పర్సనల్గా వెళ్దాం. ఇప్పుడు ఎలా అయితే మీ హీరో గురించి బయట ఒక కాంట్రవర్సీ నడిచిందో, అలాగే మీ హీరోయిన్ గురించి కూడా ఒక కాంట్రవర్సీ ఉంది. అవును. మీరు టీజర్ రిలీజ్ చేసిన తర్వాత అమ్మాయి పేరు కుషిత కల్లపు. ఓకే.
అంటే ఈ వర్డ్ వాడకూడదు ఇంటర్వ్యూలో, బట్ మీకు అర్థం అవ్వాలని వాడుతున్నాను. ఆ హీరోయిన్ మీరు టీజర్ రిలీజ్ చేసిన తర్వాత బజ్జీల పాప హీరోయిన్ ఏంటి సోషల్ మీడియాలో ట్రోల్ నడిచింది. బజ్జీల పాపను హీరోయిన్ చేసేసాడు అభి. ఓకే, అది చూడలేదు నేను. యాక్చువల్గా సారీ టు ఈ వర్డ్ యూజ్ చేసినందుకు. ఇలాంటి ఒక ట్రోల్స్ వచ్చినప్పుడు కానీ లేకుంటే అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా ఉంది. నేనేమంటున్నా అంటే సేమ్ థింగ్. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అమ్మాయి కాంట్రవర్సీస్ ఏంటి అనేది పక్కన పెట్టేస్తాను. అంటే మనకు సినిమా పరంగా అమ్మాయి హెల్ప్ అయిందా, అమ్మాయికి మనం హెల్ప్ అయ్యామా, పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఇచ్చిందా, అంతవరకే నేను చూస్తున్నా. అంటే సారీ నేను అంటుంది ఏంటంటే ఎంత యూజ్ అయింది అంటే ఆ అమ్మాయి కష్టం కూడా జనాలకు తెలియాలి. అది డెఫినెట్గా రాజా. ఇప్పుడు మనకు సినిమా చూసిన తర్వాత ఏ ఒపీనియన్తోనైతే జనాలు కామెంట్ చేశారు, నేను నిజంగా చూడలేదు అది, బట్ ఒకవేళ చేసి ఉన్నట్లయితే ఈ సినిమా చూసిన తర్వాత అసలు బయట అనుకున్న విషయానికి సినిమాలో విషయానికి సంబంధమే లేదు. ఎందుకంటే మనం డీసెంట్గా ఒక పక్కింటి అమ్మాయి ఎలా ఉంటుంది, మన ఇంటి పక్కన ఉన్న అమ్మాయి, మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండే పర్సన్కి పక్కింట్లో అమ్మాయి ఎలా ఉంటుంది అంత డీసెంట్గా, డ్రెస్సుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మంచి డ్రెస్సులు వేపించి ఒక డీసెంట్ పక్కింటి అమ్మాయిలా చూపించామే తప్ప ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్కి కానీ లేకపోతే ఆ అమ్మాయికి ఉన్న బయట వేరే పేరుని కానీ వాడుకోవడానికి ఎక్కడ ప్రయత్నం చేయలేదు. మనకు కావాల్సింది ఏంటంటే క్యారెక్టర్లో ఇది మనకు సెట్ అయ్యే అమ్మాయి కావాల్సింది. తన సైడ్ నుంచి ఎలా ఉండింది సపోర్ట్? తన సైడ్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ ఉందండి. అంటే అమ్మాయి ఎప్పుడు కూడా షూటింగ్ దగ్గర కానీ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయలేదు. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఏది చెప్పినా తను తీసుకొని ఒకవేళ ఏదైనా ఇంప్రూవైజేషన్ ఉన్నా కూడా డిస్కస్ చేసుకొని చేసిందే తప్ప ఎప్పుడు కూడా యాటిట్యూడ్ చూపించిన విషయం అయితే లేదు మాకు. సూపర్. సరే, ఇంకేంటి విశేషాలు హరికృష్ణ గారు? ఓకే, హరికృష్ణ గారు అంటే నాకు ఒకటి మోహన్ బాబు గారి వాయిస్ గుర్తొస్తుంది. ఆయన ఫోన్ చేశారు నాకు, మోహన్ బాబు గారు. అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్స్ ఇంకా ఆల్మోస్ట్ 2003లో విషయం. ఫోన్ చేసి, హలో హరికృష్ణ మాట్లాడేది అన్నారు. అవును సార్, నేనే మాట్లాడుతున్నా. హరికృష్ణ అంటే నువ్వు మాట్లాడతావేంటే? అవును సార్, నేను హరికృష్ణనే మాట్లాడుతున్నా. నందమూరి హరికృష్ణ గురించి మాట్లాడుతున్నాను. కాదు సార్, నేను ఐరేని హరికృష్ణ. టక్కన ఫోన్ పెట్టేశారు. వాయిస్ ఎక్కడ విన్నట్టు, ఆయన పేరు చెప్పట్లేదు. ఏంటబ్బా అని చెప్పేసి మనకు కాలర్ ఐడి ఉంటుంది కదా, ఈ నంబర్ చూస్తే ఎక్కడ చూసినట్టుంది. మళ్ళీ ఓకే లైట్ తీసుకున్నాను, ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తాను. మళ్ళీ ఫోన్ వచ్చింది, మళ్ళీ ఫోన్ అయితే హలో, సేమ్ వాయిస్, హలో అన్నారు. హరికృష్ణ అన్నారు. చెప్పండి సార్ అన్నారు. టక్కన ఫోన్ పెట్టేశారు ఆయన. ఈ అబ్బాయి ఏంట్రా ఎవరో ఫోన్ చేస్తున్నారు కానీ అని చెప్పి మళ్ళీ రీడయల్ కొట్టా. కొడితే వాళ్ళ మేనేజర్ ఫోన్ ఎత్తారు. సార్, నేను హరికృష్ణ మాట్లాడుతున్నాను. ఎవరు సార్ ఇంతకుముందు మాట్లాడిందంటే, మోహన్ బాబు గారు మాట్లాడారు. అయ్యో బాబు, మోహన్ బాబు గారు మాట్లాడారా? సార్, నాకు ఫోన్ చేశారు హరికృష్ణ అంటే అవును అన్నాను. టక్కన ఫోన్ పెట్టేశారు. సార్ ఏంటి అన్న. అయ్యో నీకు కాదయ్యా, నందమూరి హరికృష్ణ గారికి ఫోన్ చేద్దాం అనుకున్నారు. డైరీలో నీ నంబరు అక్కడే ఉంది, ఆయన నంబర్ పక్కన ఉన్నట్టుంది, నీ నంబర్ కొట్టేశారు. ఓరే, ఎలాగైతే ఏంటి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు ఒక హ్యాపీ. ఎందుకంటే అంతకుముందే సినిమా చేశాను నేను. ఓకే, విష్ణు సినిమా చేశాను నేను. సో ఇది ఎక్కడో కొడుతుంది. హరికృష్ణ అనే పేరు మా తాతగారు పెట్టారు కానీ ప్రతి దగ్గర ఈ హరికృష్ణ అనే పేరు నాకు ఎక్కడో వేరే దగ్గర తీసుకెళ్తుంది. కీరవాణి గారు నా పర్ఫార్మెన్స్ చూసి రాజమౌళి గారికి పరిచయం చేద్దామని నన్ను పిలిపిద్దాడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, రవీంద్ర భారతిలో నా పర్ఫార్మెన్స్ చూసి. అయితే నిన్న రవీంద్ర భారతిలో హరికృష్ణ అని ఒక అబ్బాయి పర్ఫామ్ చేశాడు కదా, అతన్ని పిలవండి అంటే మిమిక్రీ హరికిషన్ గారు అని ఒక ఆయన ఉండే, ఆయన పిలిపించారంట. ఆయన రాజమౌళి గారి ఇంటికి వెళ్ళి నిలబడి అక్కడ ఉంటే వీళ్ళు వచ్చి కీరవాణి గారు వచ్చి చూసి, అయ్యో మీరు కాదండి ఇంకొక అబ్బాయి ఉంటాడు అనగానే, అతను నాకు తెలుసండి మావాడే అని చెప్పి హరికృష్ణ అంకుల్ నా నంబర్ ఇచ్చారు. సో నాకు ప్రతి చోట ఈ హరికృష్ణ అనే పేరు ఎక్కడో కొడుతుంది అనుకొని subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.